హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బ్యాక్ నెక్ బటర్ఫ్లై మోడల్ని ఏ విధంగా అయితే కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది. మొత్తం క్లోజ్ ఉంది కదా బ్యాక్ సైడ్, అంటే మనకి గ్యాప్లో నెట్ ఉన్న స్కిన్ ఎలివేట్ అయినా సరే మొత్తం క్లోజ్ ఉండడం వల్ల అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా బాగా వచ్చింది. అయితే ఫస్ట్ టైం ట్రై చేయడం వల్ల బటర్ఫ్లై డిజైన్ అనేది కొంచెం పెద్దగా కట్ చేసేసాను. వీప్ అయితే కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అలా వేసుకోవడం అయితే నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు. అందుకే నేను బ్లౌజ్ వేసుకున్న వీడియో అయితే ఇందులో షేర్ చేయట్లేదండి. ఎలాగో దీనికి నేను హ్యాండ్ వర్క్ అనేది బ్యాక్ సైడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలా చేసినప్పుడే ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసేస్తాను. అది కూడా నేను వీడియో అనేది మీకు షేర్ చేస్తానండి. సో ఇప్పుడైతే మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకున్నానండి. ఫుల్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్, మనకు కుట్టు కోసం కలుపుకొని 14 ఇంచెస్ అయితే తీసుకున్నాను. నా ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. అందులో హాఫ్ అంటే ఇక్కడ మనం 7 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనం నెక్ అనేది డీప్ తక్కువ పెట్టుకున్నప్పుడు, అంటే ఫ్రంట్ నెక్ కానీ లేదా బ్యాక్ నెక్ కానీ, ఈ రెండిట్లో ఏ నెక్ మనం డీప్ తక్కువ పెట్టుకున్నా సరే మనం ఫుల్ షోల్డర్ అనేది ఇక్కడ మెజర్ చేసేసుకోవాలి. అంటే బోట్ నెక్స్ కానీ లేదా హై నెక్ కానీ పెట్టుకుంటుంటారు కదా, సో అలా పెట్టుకున్నప్పుడు మన ఫుల్ షోల్డర్ అనేది మెజర్ చేసేసుకోవాలి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ కూడా నేను 7 ఇంచెస్కే మార్కింగ్ చేసుకుంటున్నానండి. నాకైతే ఈ మెజర్మెంట్ అనేది కరెక్ట్గానే సరిపోతుంది. సో అందరికీ మెజర్మెంట్స్ ఒకలా ఉండవు కదా, కొంతమందికి హ్యాండ్స్ అనేది కొంచెం లా ఉండొచ్చు, సన్న ఉండొచ్చు. సో మీకు అలా ఏమైనా డౌట్ ఉంటే మనకి టైలర్స్ అనేది ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఎలా మెజర్ చేస్తారో తెలుసు కదా. షోల్డర్ పై నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ అంతా తీసి అవి వచ్చిన మెజర్మెంట్లో హాఫ్కి అయితే ఇక్కడ మెజర్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మాకు పర్ఫెక్ట్గా మెజర్మెంట్ అనేది వస్తుంది. సో అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఒక బాక్స్ లాగా అయితే మనం డ్రా చేసేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్ అండి. అందులో ఫోర్త్ పార్ట్ అంటే 9 ఇంచెస్. సో నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 9.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. హిప్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. అందులో ఫోర్త్ పార్ట్ 8 ఇంచెస్. మనం బ్యాక్ సైడ్ డాట్స్ అనేది వేస్తాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 9 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకొని షోల్డర్ లెంత్ వచ్చేసి మనకి బ్యాక్ నెక్ బోట్ నెక్ లాగా ఉంటుంది కాబట్టి షోల్డర్ లెంత్ అనేది 2.5 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ అనేది తక్కువ పెట్టుకుంటున్నాను అన్నాను కదా, సో నేనైతే 3.5 ఇంచెస్ పెట్టుకున్నాను. మీరు కూడా 3.5 ఇంచెసే పెట్టుకోవాలని ఏం లేదండి. సో 2.5 ఇంచెస్ నుంచి 3.5 ఇంచెస్ లోపు ఎంతైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇక్కడ ఒక బాక్స్ అనేది డ్రా చేసేసుకొని నేను రౌండ్ నెక్ అనేది తీసేసుకుంటున్నాను. తర్వాత ఈ మిడిల్ నుంచి ఒక 3/4 ఇంచుకి ఒక మార్కింగ్ అనేది చేసుకొని స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మన హాఫ్ బటర్ఫ్లై డిజైన్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మీరు ఫ్రీ హ్యాండ్తో డిజైన్ అనేది వేసేసుకోగలను అనుకుంటే డైరెక్ట్గా మార్క్ చేసేసుకోండి. కొంతమందికి డ్రాయింగ్ అనేది రాకపోతే డిజైన్ అనేది వేసుకోలేరు కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పేపర్ కటింగ్ అనేది చేసుకొని దాని ప్రకారం అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి. నేను ఫ్రీ హ్యాండ్తోనే మార్క్ చేసేసుకుంటానండి. బట్ నేను ఇక్కడ 2 మోడల్స్లో అయితే బటర్ఫ్లై డిజైన్ అనేది ట్రై చేశాను. ఆ 2 మోడల్స్లో నాకు ఈ డిజైన్ అనేది నచ్చింది. అందుకే ముందు మార్క్ చేసినవి చెరిపేసి మళ్ళీ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవడం కోసం కార్నర్ నుంచి 1.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ డౌన్ ఎంత మార్కింగ్ చేసుకున్నామో అందులో హాఫ్కి ఒక మార్కింగ్ పెట్టుకుని అక్కడ నుంచి ఈ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకొని షోల్డర్ ఎడ్జ్లో ఒక 1/4 ఇంచ్ అయితే మనం డౌన్ చేసుకోవాలండి. సో అలా మార్కింగ్ చేసేసుకుని ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే కట్ చేసేసుకోవాలి. నార్మల్గా మనం బ్లౌజెస్ అనేది నెక్ దగ్గర నుంచి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో సో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. బట్ బటర్ఫ్లై డిజైన్ అనేది సపరేట్గా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ డిజైన్ అనేది మనకి మిడిల్లో వస్తుంది కదా, సో కొంచెం కేర్ఫుల్గా అయితే కట్ చేసుకోవాలి. సో మిడిల్లో ఎక్కడో ఒక చోట చిన్న కట్ చేసి అక్కడి నుంచి ఈ బటర్ఫ్లై డిజైన్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఓన్లీ మార్కింగ్ ఒకటే పర్ఫెక్ట్గా చేసేసుకుంటే సరిపోదండి. మార్కింగ్ చేసుకున్నప్పుడు, కటింగ్ చేసుకున్నప్పుడు, స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా మనం అంతే కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోవాలి. అలా చేసుకోగలిగితేనే మనకి బటర్ఫ్లై షేప్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. మీకు లేట్ అయినా పర్వాలేదు, మనకి డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవ్వాలనుకుంటే నీట్గా స్టిచ్ చేసుకోవడం మనకి మెయిన్ పాయింట్ అండి. సో ఎవరైనా సరే మనం నీట్గా స్టిచ్ చేసుకుంటున్నామా లేదా అనేది చూసుకోవాలి, కానీ ఫాస్ట్గా స్టిచ్ చేస్తున్నామా లేదా అనేది కాదు. నేనైతే కొంచెం టైం టేకింగ్ అనేది ఎక్కువే తీసుకుంటానండి. ఎందుకంటే నేను ఫాస్ట్గా స్టిచ్ చేసుకున్నాను అనే దానికంటే నీట్గా వచ్చిందా లేదా అనేది చూసుకుంటాను.
దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది బటర్ఫ్లై షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది. మనం లైనింగ్ బేస్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కట్ చేసుకున్నా కూడా లైనింగ్ అంటే ఒక 1/2 ఇంచ్ చుట్టూ ఎక్స్ట్రా ఉండేలాగే కట్ చేసుకోవాలి. సో నేను అలాగే కట్ చేసుకున్నానండి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ అనేది పైకి పెట్టుకున్నాను. దీని మీద మనం లైనింగ్ అనేది పెట్టుకుని చుట్టూ కూడా పిన్స్ అనేది పెట్టేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. బట్ బటర్ఫ్లైని అయితే అప్పుడే స్టిచ్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి బబుల్స్ లాగా అయితే వచ్చేస్తుంది, సరిగ్గా రాలేదు. అదే కాటన్ ఫ్యాబ్రిక్ అయితే మీరు స్టిచ్ చేసేసుకున్నా పర్వాలేదు. ఫస్ట్ అయితే మనం ఈ చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాం. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బటర్ఫ్లై చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. బట్ ఇది స్పేస్ సిల్క్ క్లాత్ వల్ల నాకైతే బబుల్స్ లాగా వచ్చేస్తుందండి. స్టిచ్ చేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ ట్రై చేసి ఇంకా అవ్వదని చెప్పి గ్లూ అయితే స్టిక్ చేసేస్తున్నాను. ఇది డ్రై అయిన తర్వాత ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటాను. అంతా బాగానే వచ్చింది, కానీ మనకి గ్లూ డ్రై అయిన తర్వాత కూడా అక్కడ వెట్ మార్కింగ్స్ అనేది క్లియర్గా కనిపిస్తున్నాయండి. ఇలా మార్కింగ్స్ కనిపించినా పర్వాలేదు అనుకుంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. లేదంటే హ్యాండ్ స్టిచ్ అనేది ఫస్ట్ వేసుకుని తర్వాత మిషన్ స్టిచ్ అనేది వేసుకోండి, నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన టిప్ అనేది ఓన్లీ సిల్క్ ఫ్యాబ్రిక్స్కి అండి, కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్కి అయితే అవసరం లేదు. సో నా మిషన్కి అయితే టేబుల్ అనేది ఈక్వల్గా ఉండదు కాబట్టి ఇలాంటి టిప్స్ అనేది ఫాలో అవుతాను. మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి చెప్తున్నాను. గ్లూ అంతా అప్లై చేసేసిన తర్వాత పెట్టిన ప్లేస్లోనే క్లాత్ని అలా వదిలేయకండి, పైకి తీసేయాలి ఒక 4-5 మినిట్స్ తర్వాత. ఎందుకంటే మనం ఏమైనా న్యూస్ పేపర్ వేసుకొని స్టిక్ చేసామనుకోండి, న్యూస్ పేపర్ అనేది దానికి స్టిక్ అయిపోతుంది. అందుకే ఒక 3-4 మినిట్స్ తర్వాత పైకి తీసేసి మళ్ళీ ఇంకో ప్లేస్లో పెట్టి పూర్తిగా డ్రై అయ్యే వరకు ఉండనివ్వండి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఒకసారి ఐరన్ అయితే చేసుకున్నానండి. ఐరన్ చేయడం వల్ల ఇంకా స్ట్రాంగ్గా స్టిక్ అవుతుంది. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటాను. స్టిచ్ చేసుకున్న తర్వాత బక్రమ్ షీట్ అయితే జాయిన్ చేసుకోవాలి స్టిఫ్నెస్ కోసం. సో ఒరిజినల్ బటర్ఫ్లై లెంత్ విడ్త్ కంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా మనం బక్రమ్ షీట్ అనేది కట్ చేసుకోవాలి. ఒరిజినల్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని 11 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్ ఒరిజినల్. సో దానికి 2 ఇంచెస్ కలుపుకొని 13 ఇంచెస్ అయితే తీసుకున్నాను. సో ఈ మెజర్మెంట్స్ ప్రకారం నేను బక్రమ్ షీట్ అనేది కట్ చేసేసుకుని క్లాత్ కూడా జాయిన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని అయితే మనం నెక్కి జాయిన్ చేసేసుకుందాం. బక్రమ్ షీట్ని జాయిన్ చేసినప్పుడు బక్రమ్ షీట్ అనేది కిందకు ఉండాలి, క్లాత్ అనేది పైకి కనిపించేలాగా పెట్టుకోవాలి. దీని మీద బ్లౌజ్ పీస్ అనేది పెట్టుకోవాలి, అంటే లైనింగ్ అనేది మనకి పైకి కనిపించేలాగా పెట్టుకొని చుట్టూ కూడా కరెక్ట్గా ఉందో లేదో ప్లేస్ చేసుకుని పిన్స్ అనేది పెట్టేసుకోవాలి సెక్యూర్గా. సో ఇలా పెట్టేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నప్పుడు దేనికి అది సపరేట్గా స్టిచ్ చేసుకోవాలండి, అంటే ఆ హోల్ వేరేగా ఈ హోల్ వేరేగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసినప్పుడు కూడా స్టిచ్ అనేది ఒకటే లెంత్లో పడేలాగా చూసుకోండి. అంటే మనం ఇక్కడ స్టిచ్ సరిగ్గా చేసుకుంటేనే అక్కడ మనకి డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఒక చోట లావుగా ఇంకొక చోట సన్నగా స్టిచ్ చేశారనుకోండి షేప్ అవుట్ అయిపోతుంది. మీరు బటర్ఫ్లై అనే కాదు ఏ డిజైన్ తీసుకున్నా కూడా షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు మీరు స్టిచ్ అనేది సరిగ్గా చేయకపోతే. సో స్లో అండ్ స్టడీగా స్టిచ్ చేసుకోండి, నీట్గా వస్తుంది. అలానే కార్నర్స్ దగ్గర కూడా మనకు చాలా కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోవాలి. కార్నర్స్ దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే లుక్ అనేది బాగుంటుంది. అక్కడ మీరు నీడిల్ అనేది హోల్డ్ చేసి షేప్ అనేది తిప్పుకోండి.
సో చూసారు కదా మనకి బటర్ఫ్లై షేప్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకున్నామా లేదా అనేది మీకు ఇక్కడ ఈ స్టిచ్ చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసేసుకోవాలి. సో ఇది కట్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసేసుకున్నాం కదా, మనకి ఎక్కడైతే కరువు తిరుగుతుందో అక్కడ అంతా కూడా కట్స్ అనేది ఇవ్వాలి. సో ఇలా కట్స్ ఇచ్చేసిన తర్వాత మనకి కార్నర్స్ అనేది ఉన్నాయి కదా, ఆ కార్నర్స్లో చిన్న క్లాత్ని కూడా కట్ చేయాలండి యారో షేప్లో. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది. ఇలా కట్ చేయడం వల్ల మీకు కార్నర్స్ అనేది ఈజీగా తిరుగుతుంది అండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాంటివన్నీ మీకు క్లియర్గా చెప్పాలని ఈరోజు వీడియో అనేది కొంచెం లెంతీగా పెట్టానండి. ఎందుకంటే ఇలాంటి డిజైన్ స్టిచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ టిప్స్ తెలిస్తేనే మీకు అక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ ఇలానే సెకండ్ వైపు కూడా మనం కట్స్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని వెనక్కి తిప్పేసుకొని మిడిల్లోకి కట్ చేసేసుకొని ఈ బక్రమ్ షీట్ని అయితే మనం వెనక్కి తిప్పేసుకోవాలి. సో ఇలా తిప్పుకున్నప్పుడు మన కార్నర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిప్పుకునేలాగా చూసుకోవాలి. ఏమైనా టూల్ అనేది యూజ్ చేసి ఆ కార్నర్స్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోండి. ఇప్పుడు దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నప్పుడు కూడా మన కార్నర్స్ అనేది వచ్చినప్పుడు అక్కడ నీడిల్ అనేది హోల్డ్ చేసి ఆ కార్నర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిప్పుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఓన్లీ మార్కింగ్ ఒకటే పర్ఫెక్ట్గా చేసేస్తే సరిపోదండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్లో కూడా అది ఫాలో అయితేనే మనకు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.
సో వన్ సైడ్ స్టిచ్ చేసిన తర్వాత షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది మీకు చూపిస్తున్నానండి. సెకండ్ వైపు స్టిచ్ చేయడం అయితే ఇంకా చూపించట్లేదు, ఎందుకంటే వీడియో అనేది ఇంకా లెంతీ అయిపోతుంది, మీకే చూడడానికి బోర్గా అనిపిస్తుంది. 2 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత మనకి బటర్ఫ్లై షేప్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనకి బక్రం షీట్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, అదంతా కూడా మనం బటర్ఫ్లై షేప్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఆ బక్రం షీట్ని అయితే లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మిషన్ స్టిచ్ వేసేసుకోవాలి ఫస్ట్. తర్వాత మనం హెమ్మింగ్ కూడా చేసుకోవాలి, అదంతా ఇంకా మీకు చూపించట్లేదండి. ఇలా రెడీ చేసుకున్న దానికి మనం నెట్ అనేది జాయిన్ చేసుకోవాలి. నెట్ని కూడా బటర్ఫ్లై కంటే చుట్టూ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం నెట్ క్లాత్ అనేది కింద పెట్టుకొని దీని మీద మనం బ్లౌజ్ పీస్ రైట్ సైడ్ అనేది పైకి కనిపించేలాగా పెట్టుకొని చుట్టూ పిన్స్ అనేది పెట్టేసుకోవాలి సెక్యూర్గా. ఇప్పుడు దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి నెట్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, అదంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు క్లాత్ అనేది ఉంచి మిగతాదంతా కట్ చేసేసుకోవాలి. సో మనకి బ్యాక్ పార్ట్ బటర్ఫ్లై డిజైన్ అనేది ఫినిష్ అయిపోయిందండి. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, ఈ బ్లౌజ్కి నేను డాట్స్ అనేది వేసాను, బట్ ఆ క్లిప్ అనేది ఎలానో మిస్ అయింది. సో ఈ బటర్ఫ్లైకి సైడ్స్ అయితే నేను డాట్స్ అనేది వేసాను, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా డాట్స్ అనేది వేసుకోండి, షేప్ అనేది బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.